డబ్బంటే ఒక ఆలోచన. ఈ ప్రపంచం నిండా మనుషులు వదిలి వెళ్ళిపోతుంది దాన్నే. కొందరు పుస్తకాల రూపంలో, మరికొందరు ఆస్తుల రూపంలో, ఇంకొందరు కంపెనీల రూపంలో, మరికొందరు కళా రూపంలో. అసలు ప్రపంచం నిండా గాలిలాగా ఏదైనా నిండి ఉందంటే అది కేవలం డబ్బే. ఎస్, డబ్బు సంపాదించే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు ఎంత సంపాదించారు అనేదాన్ని బట్టి కాదు, వాళ్ళు ఎలా సంపాదిస్తారు అనేదాన్ని బట్టి. డబ్బు సంపాదించలేని వాళ్ళంతా డబ్బును ద్వేషిస్తారు. మన దగ్గర ఏది లేదో దానికి సంబంధించిన భావనలు సరిగా లేవని అర్థం. ప్లాసెబో ఎఫెక్ట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దీన్ని వైద్యశాస్త్రంలో వాడతారు. ఈ విధానంలో కేవలం రోగి నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని రోగికి వైద్యం చేస్తారు. అంటే వైద్యంలో రోగికి ఇచ్చే మందు అసలు మందే కాదు, కానీ రోగికి మాత్రం జబ్బు నయమవుతుంది. ప్రాక్టికల్గా కూడా మనం చూస్తుంటాం. రోగిని తనకిష్టమైన హాస్పిటల్కి కానీ తనకిష్టమైన డాక్టర్ దగ్గర కానీ తీసుకెళ్ళినప్పుడు జబ్బు తొందరగా నయమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా కేవలం రోగి ఏర్పరచుకున్న భావన ద్వారా, పాజిటివ్ భావన ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. డబ్బు విషయంలో కూడా అంతే. మన దగ్గర ఏది లేదో దానికి సంబంధించిన భావనలు సరిగ్గా ఉంటే అది మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి దాన్ని అటువంటిదే ఆకర్షిస్తుంది అని మరో రకంగా చెప్పచ్చు. పేదవారు పేదవారితోనే, డబ్బున్నవారు డబ్బున్నవారితోనే స్నేహం చేయడం మనం తరచూ సమాజంలో చూస్తుంటాం. దీని అర్థం లేమితనాన్ని లేకపోవడమే ఆకర్షిస్తుంది. కాబట్టి డబ్బు కావాలంటే డబ్బు కలిగి ఉండే భావనలే కలిగి ఉండండి. ముందు మీరు డబ్బు సంపాదించట్లేదు అంటే మీరు ఏ ఉత్పత్తి చేయట్లేదు అని అర్థం. ఎవరైనా ఏదైనా ఉత్పత్తి చేయట్లేదంటే దాన్ని ఉత్పత్తి చేసే స్కిల్స్ లేకపోవడం, లేదా ఆ ఉత్పత్తి చేసే ప్లేసులు లేకపోవడం, లేదా ఆ ఉత్పత్తి చేయగలిగే మనుషులతో లేకపోవడం, లేదా ఆ ఉత్పత్తి చేయగలిగే ఆలోచనలు లేకపోవడం, అంతే. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప ఆర్ట్ ఏంటంటే తనని తాను సేల్ చేసుకోగలగడం. అంతేగాని అవకాశం లేదు, క్యాపిటల్ లేదు అనేటివి అసలు సమస్యలే కాదు. డబ్బును నేరుగా సంపాదించగలిగేది కేవలం డబ్బు మాత్రమే. కానీ ఏ మనిషి నేరుగా డబ్బును సంపాదించలేడు. అతడు కేవలం తనకున్న స్కిల్స్ని, తనకున్న ఆలోచనల్ని ఉపయోగించుకొని మాత్రమే, అంటే వాటిని మారకం చేయడం ద్వారా మాత్రమే డబ్బును సంపాదించగలడు. దీన్నే వన్ లైన్లో చెప్పాలంటే డబ్బు అంటే కరెన్సీ నోట్లు కాదు, దానిని సృష్టించే శక్తి. ఈ శక్తిని మనిషి కేవలం తన బాడీ ద్వారా లేదా తన మైండ్ ద్వారా కలిగి ఉంటాడు. అయితే డబ్బు మరో రూపంలో కూడా ఉంటుంది. అదే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం, ఇలా. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విలువలు కూడా డబ్బు యొక్క బై ప్రోడక్ట్లే. డబ్బు దానికి మీరిచ్చే విలువను ఏళ్ల తరబడి మనకు తప్పుడు భావాలను నేర్పించింది ఈ సమాజం. మనకొచ్చే ప్రతి సమస్య డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ సమస్యలో లేకపోతే అది ఖచ్చితంగా ఆ సమస్యకుండే సమాధానంలో ఉంటుంది. అందుకే డబ్బు అనే కాన్సెప్ట్ మీద మనం ముందు చాలా మాట్లాడుకోబోతున్నాం. దానికి కొనసాగింపుగా ఒక మాట చెప్పి ముగించేస్తున్నాం. బటర్ఫ్లైస్ కావాలంటే వాటి వెనకాల పడద్దు, అవి ఉండడానికి ఒక తోటను సృష్టించాలి, అంతే.